లైన్లో ఉండండి. మనతో పాటు చర్చించడానికి ఉన్నారు కిసాన్ సెల్ అధ్యక్షులు కోదండ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. కోదండ రెడ్డి గారు, రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసిన పరిస్థితి. సో మొత్తం 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు? ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు కూడా గత ప్రభుత్వం టిఆర్ఎస్ కానీ బిఆర్ఎస్ కానీ 2 దఫాలుగా మాట ఇచ్చి మొదటి దఫాలో 4 వాయిదాల మీద చెల్లించింది. 2వ దఫా అయితే సగం ఇచ్చి సగం మిగతాది కూడా ఇవ్వలే. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే చెప్తుంటూ వచ్చారు ప్రజలకి, రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ తప్పకుండా చేస్తామని. ఇందులో ఒక మాట ఇక్కడ గుర్తు చేయాలి ఏంటంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి నిర్ణయం జరిగింది. ఒకేసారి ఆంధ్రప్రదేశ్ లో సమిష్టి రాష్ట్రంలో రుణమాఫీ ఒకేసారి జరిగితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధాని ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మొత్తం దేశం మీద 80,000 కోట్ల రూపాయలు రైతులందరికీ రుణమాఫీ కల్పించారు. అందువల్ల ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది. ఒకేసారి రుణమాఫీ చేయడం వల్ల బ్యాంకుల ఒత్తిడి ఉండదు, ఇంట్రెస్ట్లు పెరగవు, అనేక రకాలుగా రైతాంగానికి బాగా ఆర్థిక సాయం అందుతుంది. ఇది సరే ప్రతిపక్షాలు అనేక సార్లు మాట్లాడినాయి, బాధ్యతారహితంగా మాట్లాడినాయి, కానీ మేము అన్నమాట నిలబెట్టుకున్నాం. ఎస్ కోదండ రెడ్డి గారు, ఇక రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమం అనేది సామాన్యులకి చేరాలి అని కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూసాము రేవంత్ రెడ్డి. దీన్ని ఎలా చూడొచ్చండి? అంటారు ఎట్లా అంటారు, ఏమంటారు? ప్రభుత్వ సంక్షేమం అనేది సామాన్యులకు చేరాలి, ఇప్పటి వరకు సామాన్యులకు చేరలేదు అనేది ఆయన వాదనగా తెలుస్తూ ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా ఆచితూచి మేము మేనిఫెస్టోలో పెట్టినాం. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మేము అధికారానికి వచ్చిన తర్వాత ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పినాం. ప్రతిపక్షంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఆ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పదే ప్రశ్నిస్తూ పోయింది. కానీ మేము ఎక్కడ ఇచ్చిన మాట వెనకకు పోకుండా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఒకే దఫా రాష్ట్రం నిజంగా చూస్తే మీకు అందరికి బాగా తెలుసు ఎంత అప్పులలో ఉందో, ఎంత ఇబ్బందులలో ఉందో ఆర్థికంగా. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఒకేసారి మాఫీ చేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అండి. ఎస్ కోదండ రెడ్డి గారు, అంటే గత ప్రభుత్వం గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అంటే 16,000 కోట్లు ఒకసారి, 12,000 కోట్లు ఒకసారి గత ప్రభుత్వం 10 ఏళ్లలో వేసింది. కానీ మేము ఒకేసారి 48 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఓవరాల్ సినారియో పరంగా, బడ్జెట్ పరంగా కూడా అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను భావించవచ్చు అంటారు? ఇప్పుడు గత అనుభవాన్ని బట్టి చూస్తే కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన నిర్ణయాలు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలు 14 నుంచి 23 వరకు జరిగిన నిర్ణయాలలో నిజంగా చూస్తే అది గొప్పగా చెప్పిండ్రు రైతు మాఫీ గురించి. కానీ ఇంకొకటి కోణంలో చూస్తే గత 6 సంవత్సరాలుగా ధరణి అనే వ్యవస్థలో పెట్టి ధరణి వల్ల దాదాపుగా ఒక 20 లక్షల మంది కుటుంబాలకి గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు అందలే. అంటే ఈ రకం ఒక రకంగా కాదు, అన్ని రకాల కూడా ధరణి పేరుతో వాళ్ళకి పుస్తకాలు రాక నిషేధ జాబితాలో పెట్టి 6 సంవత్సరాల నుంచి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు మేము అధికారానికి వచ్చిన 4వ రోజు నుంచే మొదలుపెట్టిన పాట. సో ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం. గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలు రైతాంగం మీద చాలా ఉన్నాయి, ధరణి లోపాలు ఉన్నాయి, దానివల్ల రైతాంగం ఇబ్బంది పడ్డది. కాబట్టి ఇది పెద్ద వెసులుబాటు రైతాంగానికి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మంత్రివర్గం మొత్తం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇది నిజంగా దేశంలో మన్మోహన్ సింగ్ గారు ఏకకాలంలో చేసింది ఒకసారి అయితే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకకాలంలో చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం. రైట్ థ్యాంక్ యూ కోదండ రెడ్డి గారు.